హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అలాగే ఈ వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకని చెప్పి మొక్కలు అయితే పెట్టాము. అవి ఎలా ఉన్నాయి ఏంటన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అసలు మొక్కలు వచ్చినాయా రాలేదని వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే వెదర్ చాలా బాగుందండి, అంటే ఫుల్ క్లౌడీగా ఉంది. లేచి బయటకు వచ్చేటప్పటికి మబ్బు గాలి అలా ఉంది. ఇంకా వెంటనే ఇటు పక్కకు వచ్చాను, ఇటు సైడ్ పొలాల సైడ్ ఇంకా చాలా బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు. అదే చూపిస్తున్నాను. ఇంకా ఇవన్నీ పొలాలు మునిగిపోయినాయి కదండి, ఇప్పటికీ ఇంకా 1 వీక్ అవుతుంది. వాటర్ అయితే అసలు ఏమీ పోలేదు. ఇంకా తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేద్దామని వచ్చేసాను, ఎందుకంటే బాక్స్ కట్టాలి, ఇంకా అయితే లేట్ అయిపోతుందని చెప్పి. ఇవాళ అయితే పప్పు తోటకూర వండాను. మొత్తము ఇంట్లోకి మొత్తం కంప్లీట్గా వండేసాను, అంటే 2 టైమ్స్ వండుతాను. ఈరోజైతే ఏకంగా ఒకటే వంట కింద వండేసాను, ఎందుకంటే పప్పు తోటకూర కాబట్టి 2 సార్లు వండవసరం లేదు. ఇక్కడ పెరుగులో మేగడైతే తీస్తున్నాను. త్వరగా కడుతుంది కదండి, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అట్లా ఉంటుంది. అది తీసి ఒక బాక్స్లో అయితే వేస్తాను. ఇది ఫుల్ అయిన తర్వాత నెయ్యి అయితే చేస్తాను. దాని ప్రాసెస్ కూడా నేను షేర్ చేశాను. ఇంకా ఎవరికైనా నేను ఎలా చేసుకుంటానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఒక పక్కన అన్నం పెట్టేశాను, అలాగే పాలు అయితే కాసేసాను. పప్పు అయితే ఈరోజు ఎర్ర కందిపప్పు అలాగే పెసరపప్పు తీసుకున్నాను. తోటకూర మట్టి ఎక్కువగా ఉందని చెప్పి వాటర్లో అయితే ఉంచాను. కడిగేసి నేను కట్ చేసేస్తాను. ఇక్కడ ఈ ఉడికే లోపల బయట అయితే చాలా పెద్ద వర్షం వచ్చేసిందండి. ఇలా మీకు వీడియోలో చూపించాను కదా, చాలా మబ్బుగా ఉందని చెప్పి. అంతే, నేను ఇంకా వంట స్టార్ట్ చేద్దామని ఇంట్లోకి వెళ్ళాను. రైస్ అయి కడిగి పెట్టేసి పాలు ఇంకా తోటకూర కట్ చేస్తున్నాను. ఈలోగా చాలా పెద్ద వర్షం వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత నేను ఇంకా పప్పులోకి అయితే పచ్చిమిర్చి సండే తెస్తున్నాం కదండి, సరిగ్గా సాటర్డే రోజుకి అయితే అయిపోయింది. అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు కోద్దామని వచ్చాను. ఇంకా ఇలా వర్షం పడి తగ్గాక వెదర్ అయితే ఎంత బాగుంటుందనండి. ఇంకా పక్షులు అయితే అరుస్తూ ఉంటాయి. అంటే పల్లెటూరు కదా, ఇవన్నీ చెట్లు ఎక్కువ ఉంటాయి, పక్షులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాటి సౌండ్స్ ఎంత బాగుంటుందో. ఇక్కడ ఇవి సన్నజాజులండి, ఎన్ని ఎడిచినాయో. ఇంకా రేక్ షెడ్ పైన ఉన్నాయి, కొయ్యడానికి అయితే అవ్వట్లేదు. అయినా చెట్లు ఉంటేనే అందంగా ఉంటాయని నేను ఎక్కువ పువ్వులు కొయ్యను. మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే నువ్వు అసలు పువ్వులు కొయ్యవా, దేవుడికి పెట్టవా అంటారు. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మనం అన్నీ కొయ్యలేము. ఇప్పుడు దేవుడి గుళ్ళు కూడా అంత ఎక్కువ అన్ని ఫొటోస్ కూడా ఉండవు కదా, వాళ్ళేమో అలా అడుగుతూ ఉంటారు. లేదు కోస్తాను, అయినా ఉంచుతాము. చట్నీ అంటే మాకు లోపల మందార చెట్టు, బయట 1 లోపల 2 అలా ఉన్నాయి. ఎన్ని ఫ్లవర్స్ అని పెడతాము దేవుడికి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే 2 రకాలు వచ్చినాయండి, కుండీలోనే వేసాను పచ్చిమిర్చి చెట్టు. ఇదైతే సన్న పచ్చిమిర్చి, అవి చిత్తూరు కాయలు అంటారు కదా, ఆ టైపుది ఇది. అంటే మనం పచ్చిమిరపకాయలు కోసుకుంటాం కదా, అదే ఎండుమిరపకాయలు కొన్నప్పుడు అందులో గింజలే నేను జిమ్మేనదే మొక్క వచ్చింది. ఇదైతే వేరే వాళ్ళు ఇచ్చారు ఇత్తనం, మనకైతే లేదు. ఇది చిన్నది రౌండ్ కాయ, ఇంతేనండి. దీని మీద ఇంకొంచెం పెరుగుతుందేమో, చిన్న సైజు గోళీలాగా అంతే. ఇది ఒక టైపు, కానీ ఎప్పుడు ఉంటుందండి. ఆల్మోస్ట్ ఈ చెట్టు వేసి 1.5 సంవత్సరం పైన అవుతుంది. అంటే వచ్చినప్పుడు చెట్టు నిండా వస్తాయి పచ్చిమిరపకాయలు, మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ వస్తుంది పూత. ఇంకా అన్నం అయితే ఉడిపోయింది. ఇక్కడ పప్పు అయితే పెట్టేశాను. ఈరోజు పప్పు తోటకూర వండుతున్నాను కదా, అందుకని చెప్పి టిఫిన్ చపాతీ చేయాలనుకుంటున్నాను. ఎలాగా వంట కూడా అయిపోయింది, ఇంకా పని ఏమి ఉండదు. అంటే ఇంకా బట్టలు సామాన్లు అవి ఎలాగా లేట్గా చేస్తాను. ఇంకా చపాతీ చేద్దామని చెప్పి ఇంకా అప్పటికప్పుడే పిండి కలిపానండి. ఇందులో నేను సాల్ట్ ఒకటి వేసాను అంతే, నూనె కానీ ఇంకా అసలు ఏది వేయలేదు. అయినా పూరీలు ఎంత బాగా పొంగినాయి అంటే చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం అనుకుంటే అలా పూరీ ఎలా పొంగుతుందో అలా పొంగినాయి ఈ చపాతీలు. ఏం వేయలేదు, అలాగని పిండి కూడా నేను నానబెట్టలేదండి, ఎందుకంటే టైం లేదు. నేను పప్పు పెట్టాను, తర్వాత టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తే ఓకే చపాతీ చేసుకోవచ్చు, పప్పు ఎలాగా ఉంటుంది, పప్పు చపాతీ తినేయచ్చు కదా, సపరేట్ కూర వండ అవసరం లేదని చెప్పి చపాతీ అయితే చేశాను. లేకపోతే మార్నింగ్ అసలు చపాతీ చెయ్యను నేను, ఈవినింగ్ తప్ప. ఇక్కడ చూసారు కదా ఎలా పొంగిందో.
ఇందులో ఇంకొక స్పెషల్ ఉంది. ఈ చపాతీలు కాల్చింది మా అబ్బాయి. చపాతీ నేను అక్కడ వస్తున్నాను, తనేమో నేను కాల్చుతాను అన్నాడు. నేను అసలు ఇవ్వను, చిన్నపిల్లోడు కదా అని. కానీ నేను చేస్తానని చెప్పి చపాతీ కాల్చాడు. అది పొంగినవి, నేను చేశాను కాబట్టి పొంగుతున్నాయి అని చెప్తున్నాడు. నిజంగా అలాగే అనిపించింది. నేను చేసినప్పుడు ఎప్పుడు అలా పొంగలేదు. ఇంకా ఈ చపాతీ కాల్చినప్పుడు కూడా నేను ఆయిల్ అసలు వేయలేదండి. నేను జస్ట్ అలా పెనం మీద వేయించాను అంతే, పుల్కా టైపు. నేను ఎప్పుడు చపాతీ కాల్చిన ఆయిల్ అయితే వేయను. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చపాతీలు అయితే కాల్చాను, అలాగే పప్పు కూడా ఇంకా తాలింపు వేసేస్తున్నాను. ఈ పప్పు త్వరగా అయిపోతుంది కానీ గ్యాస్ అంతా పొంగిపోతుంది కుక్కర్లు. అదే కొంచెం మళ్ళీ క్లీనింగ్ పని ఎక్కువ అవుతుంది. లేకపోతే పప్పు నీకు చాలా ఇష్టం, త్వరగా కుక్ అయిపోద్ది. తినడం అంత ఇష్టం లేకపోయినా వంట త్వరగా కంప్లీట్ అయిపోతుంది పప్పు వండిన రోజు. ఇంకా పప్పు తాలింపు వేసాను. ఇంకా చల్లారి పెట్టేయాలి లంచ్ బాక్స్కి. వేడిగా పెడితే పప్పు త్వరగా పాడైపోతుంది, అందుకని చెప్పి ఫ్యాన్ దగ్గర అయితే చల్లారి పెట్టేస్తాను. అలాగే దీంతోపాటు అన్నం కూడా చల్లారి పెట్టేస్తాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చపాతీలు అంటే నానబెట్టలేదు, ఏమి వేయలేకపోయినా చాలా సాఫ్ట్గా వచ్చిందని చూపిస్తున్నాను. ఇందులో నేను ఉప్పు వేసానని చెప్పాను కదండి, అసలు మామూలుగా అయితే ఉప్పు కూడా వేయను చపాతీలో. నేను ఉప్పు తగ్గించాలని చెప్పి, ఎందుకంటే మనం తినే కర్రీలో ఉప్పు ఉంటుందని చెప్పి చపాతీలు ఉప్పు అయితే వేయను. ఇక్కడ జామ చెట్టు ఉంది, ఇక్కడ అక్కడ చూస్తున్నారు కదా. ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి అంతే. చిలకలు ఆ పిందులు కూడా తినడానికి వచ్చేస్తున్నాయి. అదే వీడియో తీస్తున్నాను. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ అయితే మెజర్మెంట్స్ చూపిద్దామని చెప్పి ఒక వీడియో అయితే తీసాను. అంటే ఏ సైజు వరకు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత ఆమ్ డౌన్ పెట్టుకోవాలి, అదన్నితో ఒక చార్ట్లా చేశాను. ఆ వీడియో అయితే షేర్ చేశాను. మీరు ఎవరన్నా చూడకపోతే చూడండి, ఎందుకంటే కొత్తగా బ్లౌజ్ నేర్చుకుంటున్నాము అన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీరు ఛానల్లో చెక్ చేయండి. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, అలాగే ఏ సైజు వాళ్ళకి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి అన్నదైతే నేను షేర్ చేశాను. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు చాలా సఫర్ అయ్యాను, అది ఎవరు అవ్వకూడదని చెప్పి అవన్నీ షేర్ చేస్తున్నాను. పొద్దుటి వర్షం వచ్చి ఆగింది కదండి, మళ్ళీ ఈవినింగ్ ఇది. ఇప్పుడు కూడా మళ్ళీ ఫుల్ మబ్బు మూసింది. ఎంత బాగుందో ప్లేస్ అయితే. అందుకని చెప్పి అసలు ఎన్ని వీడియోస్ తీసానో మీకు ఇంకా బోర్ కొడుతుందని అక్కడక్కడ పెట్టాను. ఇంకా పైప్ వచ్చిందని చెప్పి నీళ్ళైతే పట్టాను. కరెంట్ లేదండి, ఇంతకీ వర్షం పడుతుంది, ఇదంతా బాగుంటుంది కానీ కరెంట్ తీసేస్తున్నాడు, అదే ఒక ప్రాబ్లం. ఇంకా ఇక్కడ మొక్కలు చూపిస్తున్నాను. విత్తనాలు వేసానని చెప్పాను కదండి, గోంగూర విత్తనాలు అవి. ఇదేమో వాటర్ యాపిల్ రీసెంట్గానే తీసుకున్నాను, అదైతే ఇక్కడ వేసాను లోపల. ఇదేమో బీరపాదు, ఇప్పుడు ఇంకొంచెం ఎదిగినాయి, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అని. ఇంకా గోంగూర విత్తనాలు అవి డాబా మీద కూడా వేసాను, చూపిస్తాను. ఇంకా ఇది గోరు చిక్కుడండి, ఇది డాబా మీద ఒక డబ్బా కోసేసి దాంట్లో అయితే పెట్టాము. దీంతోపాటు ఇంకా డాబా మీద గోంగూర అవన్నీ కూడా వేసాము. వేసిన విత్తనాలు అన్నీ ఇంకా రాలేదు, గడ్డి ఎక్కువ వచ్చేసింది, అదే పీకుతున్నాను. ఇంకా రావాలి, కొన్ని కొన్ని వచ్చినాయి, మరి కొన్ని వర్షం వల్ల పోయినాయో ఏంటో తెలీదు. ఇది గుమ్మడి పాదు డాబా మీద పెట్టాను, ఎలా అసలు బతుకుతుందో లేదో తెలీదు, వచ్చింది రావడం. ఇంక ఇది తోటకూర, గోంగూర, అక్కడక్కడ గోరు చిక్కుడు, మొత్తం అన్నీ ఒకే దాంట్లో వేసాము. అంటే వస్తే వేరే చోట మళ్ళీ మనం చేయొచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే అన్నీ పైన వేస్తాను. టైం 9:30 అవుతుంది, ఇంకా 9:30 కూడా అవ్వలేదు. ఎంత పెద్ద వాన పడుతుందో ఈరోజు. ఇంకా రోజు నైట్ కూడా పప్పు ఉందని చెప్పి చపాతీయే చేశాను. ఇంకా 9 అంత అయిందని టైపు, ఎంత పెద్ద వర్షం పడిందో ఆ రోజు నైట్. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి, ఎక్కువ విలేజ్ లైఫ్ స్టైలే ఉంటుంది నా వీడియోస్లో. అలాగే నేను టైలరింగ్ టిప్స్ కూడా షేర్ చేస్తాను, మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలో. ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.